శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ. శ్లోకములు 103, 104. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. 499వ నామము. ఓం రక్తవర్ణాయై నమః. రక్తం వంటి ఎర్రని రంగుతో ప్రకాశించు తల్లికి నమస్కారము అని అర్థము. 500వ నామము. ఓం మాంసనిష్టాయై నమః. మాంస ధాతువులో అధివసించు ఉండు తండ్రికి నమస్కారములు అని అర్థము. 501వ నామము. ఓం గుడాన్న ప్రేతమానసాయై నమః. గుడాన్నం అంటే బెల్లముతో చేసినటువంటి అన్నము, పరవన్నం కూడా అంటాం. చేత ప్రీతిని పొందున్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 502వ నామము. ఓం సమస్త భక్త సుఖదాయై నమః. భక్తులందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించు తల్లికి నమస్కారములు అని అర్థము. 503వ నామము. ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః. మణిపూరా చక్రాధిష్టాన దేవత అయినటువంటి లాకిని యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని ఈ 103వ నామానికి శ్లోకానికి చెప్పుకోవచ్చు. 104వ శ్లోకము. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. 504వ నామము. ఓం స్వాధిష్టానాంబుజగతాయై నమః. స్వాధిష్టాన చక్రంలో కాకిని అనే దేవతా రూపంలో ఉండేటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 505వ నామము. ఓం చతుర్వక్త మనోహరాయై నమః. 4 ముఖాలతో మనోజ్ఞంగా ఉండు తల్లికి నమస్కారములు అని అర్థము. 506వ నామము. ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః. శూలాది ఆయుధాలను 4 చేతులతో ధరించి ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 507వ నామము. ఓం పీతవర్ణాయై నమః. పసుపు పచ్చని అంటే బంగారు రంగులో ప్రకాశించున్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 508వ నామము. ఓం అతి గర్వితాయై నమః. గర్వాతిశయం గల తల్లికి నమస్కారములు అని అర్థము. స్వాధిష్టానమందు ఉన్న కాకిని యోగిని మిక్కిలి సౌందర్యంతోనూ సకల ఐశ్వర్యాలతోనూ ఉన్నందున ఆ తల్లి అతిశయించిన గర్వంతో ఉంటుంది అని ఈ 104వ శ్లోకానికి అర్థంగా చెప్పడం జరిగింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక శ్లోకములు అర్థముతో మీ ముందుకు మరొక వీడియోలో కలుస్తాను. స్వస్తి.